భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఐఎం కార్పొరేటర్ అజం షరీఫ్ మేనల్లుడు అనస్ ముర్తుజాపై దుండగులు కత్తులతో విరుచుకుపడ్డారు. తీవ్ర గాయాల పాలైన ముర్తుజాను ఓఐసీ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయాడు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల గాలింపు కోసం 5 బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. ముర్తుజా అన్వర్ ఉలూం కాలేజ్లోని ఇంటర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. లలితాబాగ్ కార్పొరేటర్ గారు ఆయన మన వారి యొక్క మేనల్లుడు వారి కార్పొరేటర్ ఆఫీస్లో కూర్చొని ఉండగా వారిపైన దాడి జరిగి వారిని తీవ్రంగా గాయపడితే ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇంకా ఎలాంటి క్లూస్ దొరకలేదు. ఒక చిన్న పేపర్ కట్ చేసుకునే కత్తి మాత్రం అక్కడ మాకు దొరికింది. దాన్ని బట్టి మిగతా ఈ ఆధారాల కోసము వెరిఫై చేస్తున్నాము. ఇప్పటికే 5 బృందాలను తయారు చేసి పంపించడం జరిగింది. వారి చాలా తొందరగానే నిందితులు ఎవరైతే వాళ్ళని గుర్తించి పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇంకా మనకు క్లియర్గా ఏం తెలియట్లేదు. అన్ని వైపుల నుంచి కూడా అన్ని కోణాల నుండి కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. చనిపోయిన విద్యార్థి అనస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్గా తెలుస్తుంది కదా సార్. ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది ఈ పార్టీ ఆఫీస్లో? అంటే పార్టీ ఆఫీస్లో వాళ్ళ మేనమామకు సంబంధించిన పార్టీ ఆఫీస్ కాబట్టి ఆయన వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు. ఈరోజు కూడా అలాగే ఉన్నాడని సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పటివరకు ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదండి. దాడి చేసిన వ్యక్తులు ఏం తెలియట్లేదు. అంటే అన్ని వైపుల నుండి కూడా ఇంకా వెరిఫికేషన్ నడుస్తుంది. ఎంక్వైరీ చేస్తున్నాము. పూర్తి వివరాలు ఇంకా ఏమైనా తెలిసేది ఉంటే తర్వాత మీకు చెప్తాం. సార్, దాడి కార్పొరేటర్ లక్ష్యంగా చేసినటువంటి దాడి లేకపోతే ఆ విద్యార్థిని టార్గెట్ చేసి? అంటే ఇప్పుడు మనం ఏ కంక్లూజన్ కూడా రావడానికి వీల్లేదు కాబట్టి మాకు ఏదైనా సరైన ఆధారం దొరికిన తర్వాత మేము వివరాలు మీకు విషమంగానే ఉన్నది అని అంటున్నారు. వైద్యం జరుగుతుంది. ఇంకా ఓవైసీ హాస్పిటల్లో ఉన్నారు. లేదు, చూసిన వాళ్ళు ఎవరు చూడలేదని అంటున్నారు. సార్, ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు సార్ ఇక్కడ పార్టీ ఆఫీస్? అతను ఒక్కడే ఉన్నాడని తెలుసు. అనస్ మాత్రమే? అనస్ ఒక్కడే ఉన్నాడని తెలుసు. కార్పొరేటర్ లేరు? కార్పొరేటర్ లేదు. ఏం తెలియట్లేదు అసలు. ఎవరు కూడా చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఎవరు కూడా చూసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ప్రాథమిక దశలోనే ఉంది కాబట్టి ఎంక్వైరీ మేము ఎలాంటి వివరాలు తెలియజేయలేము. మాకు ఏదైనా తెలిసిన తర్వాత మీకు తప్పకుండా చెప్తాం. విద్యార్థి